ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 152, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, పేజీ నెంబర్ 152, ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కా. అందరూ ఈ మాట నాతో పలకండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఉన్న ఆ సంఘంలో ఉన్న వారికి లేఖ రాస్తా ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను మీకు మాదిరై ఉన్నాను అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటే, కొరింథీ సంఘంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏమున్నాయండి? కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. వారు బలవంతులని అనుకున్నాడు, కానీ వారు శరీర సంబంధమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నారని గుర్తించి ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. వారు శరీర సంబంధమైన విషయాలు ఎందుకు కలిగి ఉన్నారంటే, అవన్నీ గ్రహించి ఇతను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడు? నేను గురి కలిగి పరిగెత్తుచున్నాను. స్తోత్రం చెప్పండి. అయితే మీకు గురి లేదు, మీకు లక్ష్యం లేదు, మీకు గోల్ లేదు. ఎందుకు గోల్ లేదు? ఎందుకు గురి లేదు? ఎందుకు లక్ష్యం లేదు అని అంటే, ఆ కొరింథీ సంఘంలో ఉన్న వారందరట, కొంతమంది నేను పౌలు వాడిని అన్నొకడు, నేను అపోల్లో వాడిని అన్నొకడు, నేను కేఫా వాడిని అన్నొకడు, మరొకడు నేను క్రీస్తు వాడనని ఒకడు. ఇట్లా ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటూ, గొప్పగా మాట్లాడుకుంటూ పేలపన పేలిపోతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో పౌలుకి ఆ విషయాలు తెలిసి పౌలు గారు ఈ విషయాలు చేస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే, పౌలు మీ కొరకు సిలువేయబడ్డా, కేఫా మీ కొరకు రక్తము కార్చాడా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా, క్రీస్తును విభజిస్తున్నారు. పౌలు చేసినా, కేఫా చేసినా, ఎవరు అపోలో చేసినా, ఎవరు చేసినా ప్రభుని మాత్రమే గురిగా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరు ఏ రకపు బాధ చేసినా ప్రభువును మాత్రమే చూపించాలి. మేము అదే చేసాం, అదే గురి కలిగి మేము నడుస్తూ ఉన్నాం. ఎందుకు మాకు లేని భేదాభిప్రాయాలు మీలో ఎందుకు వస్తున్నాయి? ఇది మీకు తగదు. నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తట్లేదు. గురి కలిగి ఒక లక్ష్యం కలిగి నేను పనిచేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకోవటం కొరకు మీకులాగా నా జీవితంలో కూడా ఎన్నో రకాల శరీర సంబంధమైన పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? అదే వాక్యాన్ని మనం చదువుకున్నాం. క్రింద 27వ వచనం, 9వ అధ్యాయం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. స్తోత్రం. శరీరాన్ని ఏం చేస్తానట? అందరూ చెప్పాలి. క్రీస్తును లక్ష్యంగా చేసుకున్నప్పుడు, ప్రభుని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ప్రభుని గోలుగా పెట్టుకున్నప్పుడు, ప్రభుని గురిగా పెట్టుకున్నప్పుడు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనకు రాకుండా శరీరం రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. శరీరం ఏం చేస్తుందండి? శరీర ఆశ దేవుని వల్ల పుట్టింది కాదు. వాక్యంలో ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. శరీరం ఉద్రేకపడిపోతూ ఉండదు. ఒక మాట చెప్పన, కడుపు నిండా భోజనం ఉంది అనుకోండి, శరీరం మాట ఏంటదంటారా? చెప్పాలి. కడుపు నిండని వాడేమో ఒక రకంగా వేడుకుంటాడు, కడుపు నిండిన వాడేమో ఒక రకంగా ప్రవర్తిస్తాడు.
వాక్యంలో రాయబడింది, ఆకలి కలిగిన వాడట ఏ ఆహారం పెట్టిన రుచి పచ్చి చూడట, కానీ కడుపు నిండా తిన్నవాడు తేనె పట్టు నేను తొక్కేస్తాడట. వెక్కసం అయిపోయింది వాడు. ఏమైపోయిందంటే వెక్కసం అయిపోయింది, తొక్కేస్తాడట. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట, నా శరీరం గురిలోకి చేరుకోవడానికి నేను ప్రయత్నిస్తుంటే నా శరీరం నన్ను ఇబ్బంది పెడుతుందంటే శరీర కార్యాలు, భూ సంబంధమైన మనసు, ఇవన్నీ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇబ్బంది పెట్టడం ద్వారా నేను ఏం చేశానంటే శరీరాన్ని నలగొడుతున్నాయి. శరీరాన్ని ఏం చేస్తున్నానంటే చెప్పాలి ఆతగారు ఇప్పుడంటే షాంపూలు వచ్చినాయి. మొన్నదాకా కొన్ని సంవత్సరాల క్రితం అందరూ కుంకుళ్ళు వాడేవాడు. ఏమో వాడేవాడు అంటే ఆరాయి తీసుకుని ఆ సుత్తు తీసుకుని కొట్టేవాడు, నల్ల కొట్టేవాడు. కాబట్టి శరీరాన్ని నలగొట్టమన్నాడు కాబట్టి పాస్టర్ గారు ఏదో ఒక రాయి తీసుకున్నాం, ఏదో ఒక శుద్ధి తీసుకున్నాం. నలగొట్టడం కాదు తల్లి, వందన స్తోత్రం చెప్పండి. కిటికీ సందులో ఏడు పెట్టడము, తలుపు సందులో ఏడు పెట్టడము, తలుపు వేసుకోవటము, నలగొట్టు. ఈ నలగొట్టుకోవటం కాదమ్మా, ఉపవాసము. ఏమిటండి ఉపవాసం అనేది మన శరీరానికి అవసరం. ఉపవాసం అనే ఆయుధాన్ని మనం పట్టుకొని కలిగి ఉండి మన శరీరాన్ని దేవునికి లోపరచవచ్చు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు కూడా స్టార్టింగ్ లో ఆయన సేవ పరిచర్యలో ఏం చేశాడు? ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం అయిన తర్వాత ఆకలి కొనేము అని రాయబడింది. అంటే ఉపవాసం ఏం చేశాడు? ఆయన నీళ్లు తాగాడండి. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఆయన ఆకలి కొనేనని రాయబడింది, కానీ దాహం కొనేనని రాయబడిందా? చెప్పండి గట్టిగా. అంటే ఖచ్చితంగా నీళ్లు తాగాడని అర్థం. కాబట్టి దేవుని బిడ్డ ఉపవాసం ఉన్నప్పుడు దాహంగా నీళ్లు తీసుకోండి. కొంతమంది కఠినమైన ఉపవాసం చేస్తారు, నీళ్లు తాగే ఉపవాసం చేస్తారు. కొంతమంది సాయంత్రం పూట, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినరు, కానీ సాయంత్రం పూట తింటారు, అది ఉపవాసమే. కొంతమంది ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి 4 గంటల నుంచి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఏమి తినరు, ఉపవాసంలో ఉంటారు, అది ఉపవాసమే. కొంతమంది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపవాసం ఉంటారు, అది ఉపవాసమే. ఏది అయినా ఉపవాసం అనేది మనిషికి అవసరమని బైబిల్ సెలవిస్తుంది. ఉపవాసం అనే దానిని మనం కలిగి ఉండి మన శరీరాన్ని మనం లోపరుచుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఉపవాసం అనే కర్ర తీసుకుని శరీరాన్ని ఏం చేస్తాడంటే నల్లగు కొడతా ఉన్నాడు. ఎందుకు నల్లగొడుతున్నాడు అని అంటే భూ సంబంధమని అన్ని మనం పలకరిస్తూ ఉంటాయి. భూ సంబంధమని ఏం చేస్తాయండి మనల్ని? చెప్పండి. భూ సంబంధమైన అంటే శరీర సంబంధమని పలకరిస్తూ ఉంటాయి, కదిలిస్తూ ఉంటాయి, కలవరపరుస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన ఎన్నో కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అపోస్తలుడు పౌలు అంటాడు, మేము శరీర సంబంధమైనప్పటికీ శరీర సంబంధం మేము యుద్ధం చేయము, ఆ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీర సంబంధమైనవి మా యుద్ధోపకరణములు కావు, ఆత్మ సంబంధములు యుద్ధోపకరణం. దేవుని బిడ్డ బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు అంటాడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 183 పేజీ నెంబర్. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 183 పేజీ నెంబర్. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని, ఏమిటట? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద నా వైపు చూడండి. పైన ఏమున్నాయి? నా వైపు చూడండి. మీరు పైకి చూడండి, ఏం కనబడుతుంది? చెప్పాలి గట్టిగా.
మన పైకి చూస్తే సీలింగ్ కనపడుతుంది, లైట్లు కనపడుతుంది. పైకి పోయి చూస్తే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకాశం కనపడుతుంది, అగ్ర సత్యం, అందులో అనుమానమే లేదు. స్తోత్రం చెప్పండి. కానీ తెరవబడిన నేత్రంతో, విశ్వాస నేత్రంతో చూస్తే ఒక ఆయన కనపడదు. అక్కడ ఎవరు తెలుసా? పై వచనం చదువుకున్నాం. ఆ పోలీసు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అది పైన ఎవరున్నారు? ఎవరు చెప్పాలి? పైన ఎవరున్నారు? పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుని మీద, యేసు ప్రభు మీద ఉండాలి. మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. నా కొరకు ప్రార్థించే వాళ్ళు ఎవరు లేదనుకుంటున్నా, నేను నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాను. పేతురుతో అన్నాడు దేవుడు, యేసు ప్రభు, పేతురు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. చూసారా, మన కొరకు ప్రార్థించే ప్రభు ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. లేఖనంలో మనం చదువుతున్న మాట మీరు ఆలోచించండి. పైన తండ్రి కృపాక్షమున యేసు ప్రభు కూర్చున్నాడు. అంటే యేసు మీదే నీ ఫోకస్ ఉండాలి, యేసు మీదే నీ లక్ష్యం ఉండాలి. దావీదు అంటాడు, కానీ విచిత్రం అనిపించింది వాక్యాన్ని త్యాగం చేసినప్పుడు. 16వ కీర్తన 8వ చరణం కూడా మనం చదువుకుంటే దావీదు భలే మాట్లాడతాడు. అక్కడ మాట చదవండి దయచేసి. 16వ కీర్తన 8వ చరణం మనం చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. యెహోవా యందు ఏం చేస్తాడట? ఎవరో చదవండి, పోటీ పడండి, పోట్లాడ పెట్టుకోకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోటీ పడండి, కానీ ఏం పెట్టుకోదు, పోట్లాట మాత్రం పెట్టుకోవాలి. ఎవరో ఓకే, మనం చదువుకుంటున్నాం. సదాకాలం. ఏ కాలం అండి? సగం కాలమా, సదాకాలమా? శీతాకాలం, వర్షాకాలమా? ఏ కాలంలో ఉన్నాం మనం? భలే చెప్తున్నారు. మనకి బాగా చలి ఎక్కువైంది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. సదాకాలం అంటే అందులో చచ్చులేము. ఖచ్చితంగా నేను బ్రతికినంత కాలం అని అర్థం. నేను బ్రతికినంత కాలం నా గురి యెహోవా యందు నా గురి నిలుపుచున్నా. స్తోత్రం చెప్పండి. యెహోవా యందు, దేవుని యందు నా గురి నిలుపుచున్నా. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నేనేమవును? అంటే కదిలించే వస్తాయి. నువ్వు గురు కలిగి, లక్ష్యం కలిగి, గోల్ పెట్టుకుని యేసునే ఫోకస్ చేసి నువ్వు చూస్తూ, నడుస్తూ, ప్రవర్తిస్తున్నావు కనుక, నడుస్తున్నావు కనుక, పరిగెత్తుతున్నావు కనుక ఇవన్నీ కూడా మమ్మల్ని దాడి చేస్తాయి. కదిలించే పరిస్థితులు వస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవగుణము, లోకములు ఉన్న రకరకాల పరిస్థితులన్నీ మన మీద దాడి చేస్తాయి. యేసు ప్రభువు వారు కూడా తన ముందున్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ఆయన. స్తోత్రం చెప్పండి. తన ముందున్న ఆనందము కొరకు ఏం చేశాడండి? అందరూ చెప్పాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. యేసు ప్రభు ఎంత గొప్పది. యేసు ప్రభువే మనకు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఎవరై ఉన్నారండి? యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. నా ఓల్డ్ వాళ్ళు యేసు ప్రభువే, మీ ఓల్డ్ వాళ్ళు కూడా యేసు ప్రభువే కావాలి. ఎవరితో మనకు పని లేదు, ఎవరిని తీసుకోక్కర్లేదు. యేసు ప్రభుని మనం ఫోకస్ చేయాలి. యేసు ప్రభుని మనం గోలుగా పెట్టుకోవాలి. యేసు ప్రభుని గోలుగా పెట్టుకుంటే లాభం ఏమిటండి? నీ జీవితం ఉద్ధరించబడుతుంది. స్తోత్రం చెప్పండి. నీ జీవితం ఏమవుతుంది? ఉద్ధరించబడుతుంది. నీ బ్రతుకు ఘనంగా మార్చబడతా ఉంది.
నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయంటే యేసు వైపు నువ్వు చూడాలి. యేసుని లక్ష్యంగా గురిగా పెట్టుకో. కదిలించే పరిస్థితులు వచ్చాయి దావీదు, కానీ కదల్చబడ దేవుణ్ణే ఫోకస్ పెట్టుకున్నాడు కనుక, గురి పెట్టుకున్నాడు కనుక, ఆ గురి ఎంతగా పెట్టుకున్నాడంటే దేవుడు వచ్చి ఆయన కృపాసనం కూర్చున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎట్లా పెట్టుకున్నాడండి గురి? ఎట్లా కలుగున్నాడండి ఆయన? దేవుడు వచ్చి ఆయన పక్కన కూర్చుని అంతగా దేవుడు అతను గురి కలుగున్నాడు. అందుకే అటు చూడడం ఇటు చూడడం. ఒక పాట ఉంది, ఏం పాటది? నా ముందు సిలువ, నా వెనుక లోకం, వెనుదిరిగాను నేను వెనుదిరగను. స్తోత్రం చెప్పండి. వెనక తిరుగు చూడదు లోతు అని దేవుడు మాట్లాడితే, లోతు కుటుంబంతో చెబితే లోతు వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ భార్య మాత్రం ఏం చేస్తుంది? చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. వెనక తిరుగు చూస్తుంది. వెనక తిరిగా మేమైపోయినా మగాళ్ళ సంపాదించిందా? చెప్పాలి గట్టిగా. వెనక తిరిగి ఏమని వెనకేసిందా? 10 రాళ్ళు చెప్పాలి. వెనక తిరిగి 10 రాళ్ళు వెనకేసిందా? ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏ స్తంభం? ఉప్పు స్తంభం. ఎంత బాధకరం. దేవుడు చెప్పినప్పుడు వినాలి. వెనక తరుగు దేవుడు లోకంలో ఏమీ లేదు. ప్రసంగ అంటాడు, సూర్యుని క్రింద ఉన్నదంతయు సమస్తము వ్యర్థం, ఏది యోగ్యమైనది కాదు, ఏది గొప్పదేం కాదు. జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది. కొత్తది ఏమీ కాదు. స్తోత్రం చెప్పండి. కొత్తది ఏమీ జరగట్లా, జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది. రొటీన్ అవుతుంది అన్నమాట. అట్లా కాల్చకట్లా తిరుగుతావు. దేవుని బిడ్డలారా, సూర్యుని క్రింద ఉన్నంతయు వ్యర్థం. అయితే ఈ వ్యర్థమైన దాని కొరకు మనుషుడు బహుగా ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే, దేవుడు మానవులు బ్రతకటానికి బహు కఠినమైన ప్రయాస ఏర్పాటు చేశాడు. ఏం చేశాడట? చెప్పాలి గట్టిగా. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, భూమి మీద నరుడు గడిపే పరిస్థితి, ప్రయాస బహు కఠినమైనది. ఎటువంటిదంటే బహు కఠినమైనది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను ఆయననే చూస్తున్నాను. అందుకే అంత బలమైన సేవ చేశాడు ఆయన. సంఘం గురించి అంత భారము కలిగి ఉన్నాడు ఆయన. పౌలు గారు శరీర సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టాల. భూ సంబంధమైన దాని వైపు చూడలేదు, మనసు పెట్టలేదు. భూ సంబంధమైన మీద మీరు కూడా మనసు పెట్టద్దు. ఏమి మీరు చేయలేరు. అనే లోకానికి మీరు ఆశీర్వాదాలుగా మారరు. భూ సంబంధమైన మనసు కలిగి ఉంటే. పౌలు అంటాడు ఒక మాట, పౌలు గారు ఆ మాట చదువుకున్నామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 180వ పేజీ. 180 న్యూ టెస్టమెంట్ కొత్తగా 180 పేజీ నంబర్ 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరచి. ఏమిటట? వెనుకున్నవి ఏమున్నాయి చెప్పాలి. వెనక తిరుగుతూ అప్పులు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. వాటి వైపు చూస్తే తెప్పలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాం మనం? వెనక తిరిగి మనం చాలా మంది వేస్టుగా ఆలోచిస్తాం. మన సమయం వృధా చూసుకునేది ఇక్కడ. ఎట్లా గత కాలంలో అయితేనా మన అట్లా ఉండేది, ఇట్లా ఉండేది, అవి ఆపములే చెప్పుకుంటాం. సమయం వేస్ట్. ప్రజెంట్ నువ్వు ఎట్లా ఉన్నావు అన్నది దేవునికి కావాలి. స్తోత్రం చెప్పాలి. ప్రజెంట్ ప్రస్తుతం ఎట్లా ఉన్నావు అనేది దేవునికి కావాలి. గత కాలం గురించి నీకు ఎందుకండి? గతించిపోయిన కాలం గురించి నీకు ఎందుకండి? ప్రసంగంలో రాయబడింది, గతించిన కాలం గురించి మాట్లాడాలి.
స్థితిని జ్ఞాపకం చేసుకో. గత కాలంలో నేను ఉంటున్నాను, ఈ కాలంలో దేవుడు నన్ను దీవించాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంతేగాని గత కాలం ఇట్లా ఉన్నాను, గత కాలం ఇట్లా ఉన్నాను, గత కాలం అప్పుడైతే వేస్ట్ ఆలోచన అదంతా. దేవుని కూడా బైబిల్ సెలవిస్తుంది. మన వాక్యం చదువుతున్నాం. ఏం చదువుతున్నా అక్కడ చదవండి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. స్తోత్రం చెప్పండి. ముందు ఎవరున్నారు? ఆయన ముందు యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు కొరకు పరిగెడతంటే శరీర సంబంధమని వచ్చి కదిలింపజేస్తాయట. వాటినన్నిటిని అనకతులు చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడంటే చెప్పాలి గట్టిగా, వెనుకకు త్రోసివేయాలి. నీ భక్తిని అడ్డగించేది తొలగించుకోవాలి. వాక్యంలో రాయబడింది. గలతీ రాసిన మీరేం చదవద్దు. అక్కడ అంటాడు పౌలు గారు గలతీ సంఘంతో, మీరు బాగుగానే పరిగెత్తారు, కానీ మధ్యలో ఎవడో మిమ్మల్ని భ్రమ పెట్టాడు. ఏమంట? మనుషులు మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టారు. అందుకే సత్యమునకు విరోధంగా మారిపోయారు. సత్యమైన త్రావలచులను తొలగిపోయారు. ఇది మీ నుండి కలిగింది కాదు, దుష్టుల నుండి కలిగింది అని పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడతారు. కాబట్టి దేవుడు పెట్టారా, వాక్యం సాధిస్తుంది. గురు వైపు మనం చూడాలి. ఏం చూడాలండి? వెనక్కున్నవి మర్చిపోవాలి. వెనక్కున్నవి గత కాలం గురించి నీకు అనవసరం. గత కాలం అని చెప్పి సొప్పులు మర్చిపోకుండా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు నూతన ప్రసంగాలు వస్తాయి. ఎవడైనా క్రీస్తు యేసునందు కదా, వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును అప్పులు మాత్రం అట్లా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆయన ప్రసంగం విని ఎంతకాలము అప్పు కట్టలేదు. కావలసి వచ్చాడట. ఏమంటారా అప్పు కట్టలేదు? ఇవా ఉద్యోగం కట్టేవాడివి ఏమంటారు? 10 సంవత్సరం కూర్చున్నాడు, వడ్డీ కూడా లేదు ఏమిటి అని గట్టి అడిగితే మా పాస్టర్ గారు చెప్పాడు, పాతీయన్ని మర్చిపోమన్నాడు. కాబట్టి నాకు నీకు సంబంధం లేదు అసలు. స్తోత్రం. అక్కడ దాకా తీసుకురావద్దాం. అక్కడ దాకా మీరు వెళ్ళొద్దు, తీసుకురావద్దు. అప్పు అప్పే. స్తోత్రం చెప్పండి. అప్పు ముందు ఆనందంగా ఉంటుంది, తర్వాత ఎట్లా ఉన్నారు ఇద్దరు ఎంత సీనియర్ తోనండి మాకు. స్తోత్రం చెప్పండి. అప్పు ఆనందంగా ఉంటుంది. నేను కూడా అవసరాలు ఇరుక్కున్నా. అప్పిస్తున్నారు కాబట్టి అప్పుడు 30 కెపాసిటీ లేదు. నాకు 30 ఇవ్వండి అని అడిగితే 30 కాదు మాస్టర్ 50 తీసుకోండి. ఏంటంటే ఎంత ప్రాణం చెప్పేసి 50 తీసుకోండి. 50,000 తీసుకుంటే దేవుడు పెట్టారా 50,000 రకాల సమస్యలు నాకు అది తీర్చేదానికి మింగుతా ఉన్నా. అమ్మో ఈ బాధలు మనం కాలేము. ఏదో ఒకటి చేసి ఇచ్చేసా. ఆ రోజు నుంచి నా కెపాసిటీ ఎంతో, దానికి మించి మాత్రం స్తోత్రం చెప్పండి. ఎంత పిండి అయితే అంతే. అంతేగాని ఎంత పిండి పెట్టుకొని అంత పిండి నాకెందుకండి? స్తోత్రం చెప్పండి. అందరూ బాగా చెప్పుకోవడం నాకెందుకండి? ఇవన్నీ నా స్తోమతంతో అంతవరకే, అంతకు మించి నేను చేయుగాక చేయను. అందుకే ఎవరికి అప్పు లేదు. స్తోత్రం చెప్పండి. ఇన్ని అప్పుల్లో ఉండి అమ్మ దేవుడు నేను దీపిస్తాడు, నీ అప్పులు తీసా. ముందు నీ అప్పుల సంగతి చూసుకోవడం ఆయన అంటాడు. వెనకాల నీ అప్పులు చూసుకో. నా మనసాక్షి అంటది, రాజుగారు చూసేరాజు నీ వెనకాల నీ అప్పులు పెట్టుకుని అప్పుడు తీర్చుకోవడం దేవుడు బలముద్దు రాసింది కదా. ఆహోయాన్ని చూడుకోవడం కాబట్టి మంచిది. స్తోత్రం చెప్పండి. దేవుడు వాక్యం మనం చదువుతూ ఉన్నాం. ఒకటి చేస్తున్నాడట, వెనుకున్నవి మరచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పరిగెట్టేటప్పుడు శరీరం ఉద్రేకపడుతుంది. శరీరాన్ని ఏం చేస్తున్నాడండి?
చెప్పండి గట్టిగా. ఉపవాసం ఉండి నలగొడుతున్నాడు. ఉపవాసం అవసరం. ఏం అవసరం మనకి? ఉపవాసం అవసరం. శరీరం అండి 4 పూట్ల మనకి 3 పూట్ల మనకి భోజనం ఉందనుకోండి, మాట ఇవ్వదు. అది ఉపవాసం అవసరం. మనకేం అవసరం అండి? ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి మరలా 2వ తారీఖు నుంచి మనకు ఉపవాసం. జనవరి 2వ తారీఖు 1వ తారీఖు నుంచి కాదమ్మా, అందరూ భోజనం చేయండి. వందనాలు. ఏదో పొరపాటున వచ్చిన 1వ తారీఖు అందరికి ఎంత ఫంక్షన్ పెట్టుకుని 1వ తారీఖు ఉపవాసం ఏంటండి? ఏమేమి కోరుకుంటా సోదరం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1వ తారీఖు అందరికీ భోజనాలు ఉన్నాయి. 1వ తారీఖు భోజనం చేయండి. 2వ తారీఖు నుంచి మాత్రం నో ఫుడ్. సోదరం చెప్పండి. హల్లెలూయా. అవసరమైతే నో బెడ్. నో ఫుడ్ నో బెడ్. నేను ఉపవాసం ఎట్లా ప్రార్థన చేస్తున్నా తెలియదు, కానీ నేను మాత్రం రెస్ట్ అవ్వను. ఉపవాసం ఉంటే నేను రెస్ట్ అవ్వను. పగలింటి రాత్రి ఒకటే కొట్టుడు, ఒకటే తలుచుడు ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పడుకుంటున్నా తెలియదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. చేస్తాను. అది అవసరం. శరీరాన్ని నలగొట్టాలా, దేవుని మీద ఫోకస్ పెట్టాలా, దేవుణ్ణి గురిగా పెట్టుకోవాలి. గురి చూడని వాని వల్లే నేను పరిగెట్టట్లేదు. గురి కలిగి నేను పోట్లాడుతున్నాను. గురి కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను. లక్ష్యము కలిగి నేను జీవిస్తున్నాను. అందుకే పౌలు గారు సంఘాలు కట్టాడు, అంత మిషనరీ ప్రయాణం చేశాడు, అంత విశ్వాస వీరుడు కొన్నాడు. చివరికి అతను దేవుడు ఆ రీతిగా అతను గురి కలిగి నడవడం ద్వారా, దేవుడిని లక్ష్య పెట్టి నడవడం ద్వారా దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు తెలుసా. అతని శరీరానికి తగిలిన ప్రతి క్లాతును ఖర్చుకు తీసి అతని శరీరం మీద వేస్తే, ఆ ఖర్చుకు తీసుకొచ్చి రోగుల మీద వేస్తే స్వస్థత వచ్చేసేదట. స్తోత్రం. అంతగా దేవుని చేత ప్రభావితమైపోయాడు, అంతగా మహిమకరంగా మారిపోయాడు, అంతగా దీవెనకరంగా మారిపోయాడు. నీవు నేను కూడా దేవుని మహిమార్థమై మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. నీవు నేను కూడా ఏమవ్వాలి? దేవుని మహిమార్థమై మారిపోవాలి. అందుకే శరీర కార్యాలు మనం తొలగించుకోవాలి. శరీర సంబంధమైనటువంటి మన మీద దాడి చేస్తే అప్పుల రూపంలోనో, ఇచ్చల రూపంలోనో, లేకపోతే రకరకాల దాడులు చెయ్యని దానికి రకరకాలుగా మన మీద శత్రువు దాడి చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దారంటే వెళ్తూ ఉంటాం, ఊరికే రెచ్చిపోతూ ఉంటారు. ఎవరికైనా ఊరికే కారణం లేదు. అయిన మౌనంగా దేవుని మన లక్ష్యం పాడైపోతుంది, మన గురి పాడైపోతుంది, మన గోలు పాడైపోతూ ఉంటుంది. దేవుని వైపు చూస్తూ ఉంటాం. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడటం ద్వారా నీవు దీవెనకరంగా మారు. ఎట్లా మారుతావేట? అందరూ చెప్పండి. దీవెనగా మారాలి అని అంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూద్దామా? ఒకవేళ చూడకపోతే చూడు, నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. చక్కగా ఆమె ప్రభు వైపు చూసినట్ట ప్రసన్న ఆమె యూట్యూబ్లో వస్తుంది. ఆమె రక్షించబడక ముందు తన నడవడిక, తన తీరు, తన విధానం వేరుగా ఉండేదట. రక్షించబడిన తర్వాత పాట రాసింది, నా స్టైల్ మారింది, నా రొట్టు మారింది అని. అంటే దాన్ని పెద్ద రకరకాలుగా ట్రోల్ చేసేసారు. దాన్ని రక్షించబడిన తర్వాత ఆమె ఆ పాట రాస్తే దాన్ని రకరకాలుగా ట్రోల్ చేసేసారు. నా నడక మారింది, నా చూపు మారింది అని ఆమె పాడితే ఏం చేశారు? ఆమె రకరకాలుగా ట్రోల్ చేసేసారు. దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసును నమ్ముకోకముందు ఎంతో మంది త్రాగుబోతులు, యేసును నమ్ముకోకముందు ఎంతో మంది వ్యభిచారులు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వాక్యాన్ని పట్టుకున్న తర్వాత లైఫ్ మారిపోయిందంటే వాళ్ళంటారు, దేవుడు నన్ను దర్శించాడండి. 70 సంవత్సరాలు త్రాగుబోతున్నాయి. నేను విన్నాను స్వయాన. నాకు 84 సంవత్సరాలు, నేను 10వ ఏటను 12వ ఏటను త్రాగుబోతున్నాయ్యా. మా అమ్మ నాన్న నాకు అలవాటు చేశారు, నా తాతలు నాకు అలవాటు చేశారు. అది అలవాటైపోయి
నా వయసు 84 ఏళ్ళు, 50 సంవత్సరాలు వేరత్రాగుతున్నాను. కుటుంబ శాంతంగా లేదో భార్య ఎన్నోసార్లు వెళ్ళింది, మా అమ్మ తీసుకొచ్చుకున్నాను. స్తోత్రం. ఎన్నో సమస్యలు. అటువంటి నా భార్య ప్రభు నమ్ముకోండి. నా భార్య పిల్లలు ప్రభు నమ్ముకున్నారు. పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయింది, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు అయింది. అందరూ మనవాళ్ళు ముదురు అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. నన్ను మారమని ఎన్నోసార్లు చెప్పారా పేరే అట్లా ఇలా అందరూ ప్రార్థన చేయడం ద్వారా నా భార్య బిడ్డలందరూ మానవుడు ముదురు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వీర తాగుబోతుని వీర విశ్వాసిగా మార్చాడు. దేవుడు వీర విశ్వాసిగా మార్చేశాడు. యేసుప్రభు నన్ను మార్చేశాడండి. ఆ వయసులో నండి దేవుడు నన్ను పట్టుకుంటే అంత సేవ చేసి అన్నాడు మొన్న. ఆ వయసులో దేవుడు నన్ను పట్టుకుంటే అంత సేవ చేసేవాడు. ఏడుస్తున్నాడు. సమయం అంతా వృధా అయిపోయింది. రేపు మాపు కాటికి కాళ్ళు చాపు కూర్చున్నానండి. ఈ వయసులో ప్రభు తెలుసుకున్నానండి. అయ్యా ఈ టైంలో ప్రభు నేను రక్షించాడు, రక్షణ వచ్చింది, పరలోకానికి నువ్వు వారసులు అవుతావు. దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు పరిగెట్టాలని ఉంది. ఉన్న ఈ వయసులో కూడా కుదురుగా కూర్చోకుండా వెళ్ళి సువార్త చెబుతూ ఉంటాడు ఆయన. స్తోత్రం. పత్రికలు ఇస్తూ ఉంటాడు ఆయన. ముసలాయన పత్రికలు వేసుకుంటాడు. ఆయన వాడు చెప్తాడు నాకు మోకాన్ని నొప్పి లేవంటాడు. ఏమి లేవంట? 84 సంవత్సరాలు ఏమి లేవు. అమ్మో ఏం తిన్నాడు అని అడుగుదాం అనుకో. మీ అందరికీ చెప్పే దాని విషయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పట్ల మోకాలు నొప్పి లేవు. తెలుసాను ఎంతో ఆరోగ్యవంతుడు. నా ఫోకస్ అంతా దేవుడు. నా చరిత్ర మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా ప్రవర్తన మార్చిన దేవుడే. అయ్యా మా ఇంటెల్లా పాది లెగ్గానే యేసును చూడకుండా ఏమీ చేయు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మన గురి మన లక్ష్యం దేవుని వైపు ఉన్నాం. గురి కలిగి నేను పరిగెడతాను. గురి లేని వారి వలె నేను పరిగెట్టట్లా. అందుకే ఎంత దీవెనగా ఉన్నాం. నా వలే మీరు ఉండాలని పౌలు గారు అంటాడు. అందరూ నా వలె ఉండాలని ఆశిస్తున్నాను అంటాడు తన పత్రికలో. ఆయన వల్ల మనం ఉంటే సమాజం దేవుని కొరకు మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆనందాన్ని సొంతం చేసుకుంటాం. దేవుడు సంతోషాన్ని సొంతం చేసుకుంటాం. దేవుడు ఉన్నటువంటి ఆత్మీయతను మనం సొంతం చేసుకుంటాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్ చెప్పండి.